ఇద్దరు వాదనలో ఉన్న నిబద్ధత, అఫ్ కోర్స్ ఇద్దరు పెద్దవాళ్లే, ఇద్దరు విఘ్నత కలిగిన వాళ్ళే. మీకేమనిపిస్తుంది? ఒకటేనండి, ఈ దేశంలో 80% మంది హిందువులున్నా లేక ఇతర ముస్లింలు, క్రిస్టియన్స్, ఇతరులున్నా ఎప్పుడు కూడా దేశ విభజన తప్ప అగ్రెసివ్ పాలిటిక్స్ ఎప్పుడు నడిపితే అప్పుడు రాంగ్ ట్రెండ్స్ వస్తున్నాయి, రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అది ఏ మతంలో నడిపినా అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, మీరు గమనించండి. తర్వాత అట్లాగే అకాలీలలో, సిక్కులలో బింద్రనవాలి ఉగ్రవాది అయితే అకాలీదులందరూ ఉగ్రవాదులు కాదు. అట్లాగే హిందూ పాలిటిక్స్ లో ఎవరో హిందూ మున్నానో ఇంకొకళ్ళు కొంతమంది అగ్రెసివ్గా నడిపితే మొత్తం హిందువులు ఉగ్రవాదులు గారు. ఇట్లా ప్రతి మతంలోనూ కూడా ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ 1% 2% నడిపి ఆ మతాలకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి క్రమం నడుస్తా ఉంది. రాను ఇది ఈ అగ్రెసివ్ రిలీజియస్ అగ్రెసివ్నెస్ ఓట్లు తెచ్చిపెడుతుందని చెప్పేసి వాళ్ళ ఈ అగ్రెసివ్నెస్ కు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది అన్ని మతాల్లో నడుస్తుంది. దీన్ని సామాన్య ప్రజలను ఇష్టపట్టలేదు. కాబట్టి ఎవరైనా తాత్కాలికంగా మతం వాడుకున్నా ఆ తర్వాత అది ఎవాపరేట్ అయిపోతుంది. ఉదాహరణకు బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత అక్కడ బీజేపీ గెలిచింది, ఆ తర్వాత ఎస్పీ గెలిచింది, మళ్ళీ బీజేపీ గెలిచింది, ఆ తర్వాత ఇప్పుడు ఎస్పీ గెలిచింది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఈ మతం, దేవుడు అనేటువంటి విషయాలు, ఇది ఇంతకుముందే మన బాజీ గారు చెప్పినట్టు ఇది ఒక విశ్వాసం. ఏ మతం అయినా ఒక విశ్వాసం. ఈ విశ్వాసాన్ని అడ్డం పెట్టి సీట్లు సంపాదించుకోవటం అనేటువంటిది సక్సెస్ అనేది తాత్కాలికం, సస్టైన్ కాదు. ఇది మనం గమనిస్తున్నటువంటి విషయం. తర్వాత ఎవరైనా ఈ పేరు మీద నియంత్రణతో పోకడలు పోతే ప్రజలు శిక్షించారనడానికి అనేక ఆధారణాలు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇచ్చి డీకే బార్వా ఇండియా ఇందిరా అని అంటే కొలాప్స్ అయిపోయింది. అట్లాగే ఇవాళ బీజేపీ గ్యారంటీ పోయి మోడీ గ్యారంటీ దగ్గరికి పోయింది. చివరికి మోడీ కూడా నేను అందరిలాంటి బిడ్డనే కాదు, దేవుని బిడ్డనే అనేటువంటి స్టేట్మెంట్ వరకు పోయింది. ఇవాళ బీజేపీ సీట్లు 300 నుంచి 234 తగ్గించారు ప్రజలు. అంటే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎవరైనా అథారిటేరియన్ ట్రెండ్స్ లోకి పోతే ప్రజలు ఇష్టపడరు. వాళ్ళకు కూడు లేకున్నా ఏం లేదు, కానీ వాళ్ళ స్వేచ్ఛను అరిస్తే ఊరుకోరు. కాబట్టి అట్లాగే మోడీ, నేనైతే ఒక్కసారి బాగా అయిష్టపడ్డా. కర్ణాటక ఎలక్షన్ లో జై బజరంగ బలి అని చెప్పేసి మోడీ నోట రావటం నాకు ఇష్టం లేదు. ఇంకే నినాదాలు ఇచ్చినా పర్వాలేదు, చాలా నినాదాలు ఇచ్చాడు, కానీ ఇటువంటి అగ్రెసివ్ నడిపి ఎలక్షన్స్ గెలవాలనుకోవటం ఏ పార్టీ నాయకుడు చేసినా అవి రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడ కూడా కర్ణాటకలో రాంగ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి రాజకీయ పక్షాలు గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ ఆ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మరొక పార్టీ అయినా రోజు మనకు 100 ఇష్యూస్ ఉంటే అందులో 98 ఎకనామిక్, సోషల్ అండ్ ఇతర ఇష్యూసే ఉంటాయి. మనకు వ్యక్తిగత విశ్వాసం అనేటువంటిది మన జీవితానికి అడ్డుపడకూడదు. అది సాఫీగా నడవడానికి ఉపయోగపడాలి. అడ్డుపడేటువంటి స్థితికి వచ్చినప్పుడల్లా ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దేశ విభజన అదే రాంగ్ లైన్ల, రాంగ్ ట్రెండ్ల పాలిటిక్స్ పోయినందుకు దేశ విభజనే జరిగింది, వ్యక్తుల హననం జరిగింది, మతాల హననం జరిగింది. కాబట్టి ఈ విషయంలో పాలిటిక్స్, అందులో మంది డెమోక్రటిక్ సిస్టమ్, ఎక్కడైతే టెక్నాలజీ వచ్చిందో అక్కడ మతం వెనకబడ్డది. యూరోప్ లో బ్రహ్మాండంగా క్రిస్టియన్ మతం ఏలింది, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 17వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సక్సెస్ అయినాక, దాని సుఖం అనుభవించినాక, ప్రపంచవ్యాప్తంగా దాని ఆధిపత్యం చూసిన తర్వాత వాళ్ళు అడ్డం రాలేదు, డెవలప్మెంట్కి అడ్డం రాలేదు, టెక్నాలజీకి అడ్డం రాలేదు. అది మతం వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. ఇవాళ ఒకవేళ అట్లా కాదు, బలవంతంగా 50 ముస్లిం దేశాలు డిక్లేర్ చేసుకొని మా ఈ ముస్లిం దేశాలు అన్న దగ్గరల్లా షియా సున్నీలు ఘర్షణ పడుతున్నారు. వాటి ఆధారం చేసుకొని అమెరికా జోక్యం చేసుకోగలుగుతుంది. ప్రతి దేశంలో అమెరికా జోక్యం చేసుకోగలిగింది అంటే షియా సున్నీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యమే కారణం. కాబట్టి మతంతో ఏ దేశం మీరు అన్నట్టుగా భారతదేశంలో 80% పైగా హిందువులు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు. వాళ్ళకి కనీసం మాత్రం ఈ దేశంలో హిందూ మతాన్ని ఎవడు పడితే వాడు అవమానించేటటువంటి ఒక చులకన ఒక పరిస్థితి ఉన్నది అన్నది కూడా, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది కూడా ఒక వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్.
ఇవాళ కానీ- పాపులేషన్ గ్రోత్ రేట్స్ ఉన్నాయండి. ముస్లిం పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది, హిందూ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నాయి. ఈ గ్రోత్ రేట్స్ లో పెద్దగా తేడా లేదు, మార్జినల్ ఇంక్రీజ్ అంతే. ప్రచారం జరుగుతున్నట్టుగా అబ్సల్యూట్ గా ముస్లింలు మారాలనేది నిజం కాదు. అది నేను ఆ ట్రెండ్స్ చూశాను కూడా. తర్వాత రెండవది, హిందువుల మీద విమర్శలు అన్నప్పుడు ఎక్కువ సంఘటనలు జరిగితే ఎక్కువ విమర్శలు, తక్కువ సంఘటనలు జరిగితే తక్కువ విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ సంఘటనలే జరిగినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎంత లా అండ్ ఆర్డర్, ఎంత డెవలప్మెంట్ కి ఎంత లింక్ అయి ఉన్నదంటే గతంలో 400 ఏళ్ల నుంచి లింక్ అయి లేనటువంటిది వాళ్ళు లింక్ అయి ఉన్నది. ఒక్క మత సంఘటన జరిగితే చాలు ఫారెన్ క్యాపిటల్ రాకుండా పోతుంది. ఒక కుల సంఘటన జరిగితే చాలు ఫారెన్ క్యాపిటల్ రాకుండా పోతుంది. ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఒక రాష్ట్రానికి రాకపోతే నిరుద్యోగ సమస్య ఎంత విలయతాండం చేస్తుందో మన రాష్ట్రాలే ఉదాహరణలు, మన దేశం ఉదాహరణ. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనం వీటిని అదుపు చేసుకోకపోతే, అగ్రెసివ్ రిలీజియస్ స్ట్రగుల్స్ కానీ అగ్రెసివ్ పాలిటిక్స్ కానీ అదుపు చేసుకోకపోతే మనకు భవిష్యత్తు లేదనేది చూస్తా ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఈ మోడర్న్ వరల్డ్ లో అది రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రియలైజ్ అయినటువంటి డాక్టర్, మరొక విషయం బాజీ గారు